ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రతి దినము మనతో కూడా మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, ఆలోచన ఇచ్చుచున్నారు, ఆశీర్వదించుచున్నారు, ఆనందింపజేయుచున్నారు ప్రతి దినము. కనుక ప్రతిదినం మంచి దినమే కదా. అన్ని సమయములు మంచి సమయములే, అన్ని రోజులు మంచి రోజులే. ఎలాగండి అంటే, మంచివారైన యేసు తోడుగా ఉన్నారు. శక్తిమంతుడైన యేసు, ఆకాశమును భూమిని సృష్టించిన యేసు తోడయ్యున్నందున అన్ని రోజులు, అన్ని సమయములు, అన్నీ కూడా పర్ఫెక్ట్ అయిన ఆశీర్వాదమే. నాకు దుర్ముహూర్తం ప్రారంభమైందంటున్నారు, నాకు మంచి కాలం ఇప్పుడు వచ్చింది అంటున్నారు, 6 మాసములు ఇలాగే ఉంటాయని అంటున్నారు. అది కూడా ఇప్పుడు ప్రభు అయిన యేసు మీతో మాట్లాడుచున్నారు. కనుక ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు చేతి రేఖలను, జోష్యమును చూసి, రాశిఫలములను చూసి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకండి. సహజంగా వాటన్నిటినీ వ్రాసి వాటిని నమ్మేవారు అనేకులు. కనుక ఎవరికో జరుగుతుంది, నాకు కాదని ఇలా రోజులను గడిపేవారు ఉన్నారు. అయితే ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుడు, దైవము మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదమే, అదే ముఖ్యము. కనుక మీరు దేవుడేం చెబుతున్నారు అని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం జీవించుటకు సమర్పించుకొనుడి. ఈ దినం మీ జీవితంలో అద్భుతం జరుగును. ఈ దినము నుండి మార్పును మీరు చూచెదరు. సరే, దేవుడు ఈరోజు నాకేం చెబుతున్నారు అని అనుకుంటున్నారా? 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనము, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. అదే ప్రభు చెప్పే మాట. నా పిల్లల్లారా, అదేమనగా ఒక దేవుని ప్రవక్త మీద ఆత్మదేవుడు దిగి, ఆత్మదేవుని ద్వారా ఈ మాట ప్రజలకు చెప్పబడినది, మీకు కూడా చెప్పబడుచున్నది. నా పిల్లల్లారా, మీరు యెహోవా పక్షమున ఉన్న ఎడల ఆయన మీ పక్షము నుండును. అయితే మీరు ఆయనతో కూడా లేకపోతే ఆయన మీతో ఉండరు. మీరు విడిచిపెడితే ఆయన విడిచిపెట్టును. కొందరు క్రైస్తవులకు ఆదివారం ఉదయం మాత్రమే బైబిల్ జ్ఞాపకం వస్తుంది, చర్చికి పోవాలని బైబిల్ వెతుకుతారు. ఇప్పుడు అది కూడా వెతికేది లేదు, సెల్ ఫోన్లో బైబిల్ ఉన్నదని. బైబిలే లేకుండా స్టైల్గా సెల్ ఫోన్తో చర్చికి వచ్చే క్రైస్తవులు పెరిగిపోతూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రింటింగ్ బైబిలే మన చేతిలో ఉండాలి. చర్చికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ పైకి లేపి ఇందులో బైబిల్ ఉన్నదని మాట్లాడకండి. అవన్నీ మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు చదవడానికి. చర్చికి వెళ్ళేటప్పుడు, సువార్త సభలకు వెళ్ళేటప్పుడు ప్రింటెడ్ బైబిల్ చేత పెట్టుకుని పోవాలి. ఎందుకంటే ఇందులో వట్టి దేవుని వాక్యం మాత్రమే ఉన్నది. సెల్ ఫోన్లో అన్నీ ఉన్నవి. ఒక ప్రక్క బైబిల్ ఉన్నది, ఇంకో ప్రక్క అశుభ్రతలన్నీ ఉన్నవి, అక్రమములు, సాతాను క్రియలు లోన ఉన్నవి కదా. బటన్ నొక్కితే క్షణంలో అందులోనికి వెళతాము కదా. అందువలన అది కాదు, ప్రింటెడ్ బైబిలే మీ చేతిలో ఉండాలి. సరే, దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నారు. మీరు ప్రభు పక్షమున ఉంటే మీరెంతసేపు ప్రభు కూడా ఉంటున్నారు? కొందరు వచ్చి ఉదయమున 1 గంట ప్రార్థించి దేవునితో ఉంటాను బ్రదర్, తర్వాత అంతే, మళ్ళీ తర్వాత రోజే. కనుక ఆయన్ని మర్చిపోయారంటే ఆయన ఎప్పుడు మీతోనే కదా ఉండుటకు ఇష్టపడుచున్నారు. నీవు వెళ్ళు స్థలములన్నిటా నేను నీతో ఉండేదను, నిన్ను విడువను అని చెప్పాను. కనుక మీరు ఎప్పుడు యేసుతో కూడా ఉండుటకు అలవాటు చేసుకోవాలి కదా. ఉదయమునే లేచి 1 గంట ప్రార్థించడం మాత్రమే కాదు, పనికి పోయేటప్పుడు, చదువుకునేటప్పుడు, అంగటికి వెళ్లేటప్పుడు, ఇంటి పనులు చేసేటప్పుడు ఎప్పుడు ఆయన్ని స్తుతించుచూ ఆనుకుని ప్రార్థించుచూ ఉన్నారంటే ఆయన ప్రసన్నత ఎప్పుడూ తోడుగా ఉంటుంది కదా. ఆదివారం 2 గంటలు మాత్రం చర్చికి వెళ్లి ఎంతో గొప్ప సేవ చేసినట్లు అనేకులకు ఒక భావము. దాని తర్వాత ఇష్టానుసారంగా నడుచుకొనుట. కనుక 2 గంటలు మాత్రమే యేసు తోడుగా ఉంటారు. కనుక మీరు ప్రభువుతో ఉంటే ఆయన మీతో కూడా ఉండును. మీరు ఆయన్ని విసర్జించితే ఆయన మిమ్మును విసర్జించును. మీరు ఆయన్ని వెతికితే ఆయన మిమ్మును కనుగొనును. కనుక యేసు ప్రత్యక్షమవుతాడా? ప్రత్యక్షమగును. సాధు సుందర్ సింగ్ ఆయన్ని వెతికను, ఆయనకు ప్రత్యక్షమైనారు. ప్రభువుని వెతికి ఆయన్ని దర్శించి మాటలను పొందుకున్న అనేకమైన వారు నాకు తెలుసు. నేను వెతికాను, దాహంతో ఎన్నో రోజులు ఉపవాసముండి, గంటల కొలది కనిపెట్టుకుని ఉండి వెతికాను. అందువలన ఆయన్ని దర్శించగలిగాను, ఆయన స్వరమును వినగలిగాను. వెతకండి. ఊరికినే వితండవాదం మాట్లాడడం విడిచిపెట్టి మిమ్ములను సమర్పించుకుని సమయమును దేవునికి ఇచ్చి మిమ్ములను తగ్గించుకుని వెతికితే తప్పక మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను చూడగలరు, ఆయన స్వరమును వినగలరు. అది మీ దగ్గరే ఉన్నది. మీరు పూర్ణ హృదయముతో వెతకాలి, దాహంతో వెతకాలి. అది మాత్రమే కాదు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుని దర్శించెదరు అని యేసు చెప్పియున్నారు. కనుక నిజంగా దేవుని వెతుకుతున్నాను దేవా అంటే చాలదు. అందువల్ల దేవుడు మీ హృదయమును చూస్తాడు. మీ హృదయము శుభ్రముగా ఉన్నదా? లోపల కోపముతో రగిలిపోవుట, వైరాగ్యము ఉన్నది, గొప్పతనము ఉన్నది, ఇచ్చలు ఉన్నవి, ఇతరులను గూర్చి ఈర్ష్య ఉన్నది, ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం ఉన్నది. ఇంత పాపమును ఉంచుకుని వెతికితే పరిశుద్ధుడైన దేవుని ఎలా కనుగొనగలరు? కనుక హృదయము శుద్ధీకరింపబడాలి. దేవునితో చెప్పండి, దేవా శుద్ధ హృదయము నాకు ఇవ్వుడి. హృదయంలో శుద్ధి కలిగి ఉంటేనే కదా మిమ్ములను చూడగలమని మీరు చెప్పారు. నన్ను నేనెలా శుద్ధి చేసుకొనగలను? మీరు నన్ను పరిశుద్ధపరచుడి. గొప్పతనము వద్దు, ఈర్ష్య ఇచ్చలు వద్దు, ధనాశ వద్దు, చాడీలు చెప్పుట వద్దు, ఇతరులను గూర్చి మాట్లాడుట వద్దు, గాయపరచుట వద్దు. మిమ్ముల వలె నన్ను మార్చి పరిశుద్ధపరచుడి అని సమర్పించుకొనుడి. ఆయనే మిమ్ములను పవిత్రపరిచి ఆయనే మీకు దర్శనమై మిమ్మును ప్రత్యేకపరిచెదరు. అదే దేవుని అద్భుతము. అర్థమైందా మీకు? కనుక ఏం చెప్పాలి? మీరు పరిశుద్ధులుగా ఉండుట ఆయన చేతిలో ఉన్నది, ఆయనను దర్శించుట ఆయన చేతిలో ఉన్నది. మిమ్ములను సమర్పించుకొనుడి, అంతే. కనుక ఈరోజు చెప్పండి, దేవా నేనెప్పుడు మీతోనే ఉండాలి. ఒక రోజుకి 24 గంటలు మీతోనే ఉండాలి. మీరు నాతోనే ఉండాలి. వారమునకు 7 రోజులు నాతోనే మీరు ఉండాలి దేవా. సంవత్సరమునకు 365 రోజులు ఎవ్రీడే యు హ్యావ్ టు బీ విత్ యు లార్డ్. నాతోనే ఉండాలి, నేను మీతోనే ఉండాలి. ఆశపడుడి, ఇష్టపడుడి. దానికి అడ్డుగా ఏమున్నదో చూడండి. దానికి ఆటంకంగా మనుషులు ఉన్నారా? పాపము ఉన్నదా? ఏమున్నవి అవన్నీ నాకు వద్దు. మీకు నాకు అడ్డుగా ఏదీ రాకూడదు. నన్ను సమర్పించుకుంటున్నానని చెప్పండి. అప్పుడు మీరు ఆయన్ని చూడగలరు, ఆయనతో మాట్లాడగలరు. ఆయన చక్కగా ప్రతిదినం మిమ్మును ఆనందింపజేయును. ఆయన తోడుగా ఉంటే చూడండి, దేని గురించి విచారం ఉండదు. మనకు కావలసిన దాని గురించి, రోగము గురించి, భవిష్యత్ కాలం గురించి భయము ఉండదు, కలవరము ఉండదు. ఆయన ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. ఇదే ఆనందకరమైన క్రైస్తవ జీవితము. దానికి మిమ్ములను అర్పించుకుంటారా? యేసు మిమ్ములను ప్రేమిస్తున్నందున మాట్లాడుచున్నారు, కుమారుడా, కుమార్తె, నీవు నాతోనే ఉంటావా? అప్పుడు నేను నీతోనే ఉంటాను. నన్ను పూర్ణ హృదయముతో వెతికదవా? నేను నీకు ప్రత్యక్షమగుదునని ప్రభువు చెబుతున్నారు. చెబుతారా? అవును ప్రభువా, నేను ఆశపడుచున్నాను. మీరు నాతోనే ఉండాలి, నేను మీతోనే ఉండాలి. దానికి అడ్డుగా ఉన్న పాపములన్నిటినీ తొలగించండి. గొప్పతనము, అసూయ, ఈర్ష్య, ఇచ్చలు, కోపములు, వైరాగ్యములు, ఈ పాపములన్నీ నాలో ప్రవేశించినవి. ఇవన్నీ తొలగించండి. నన్ను పరిశుద్ధపరచుడి. మీరెప్పుడు నాతోనే ఉండాలి, నేను మీతోనే ఉండాలి. మీ స్వరమును వినాలి. మిమ్మల్ని విడిచిపోకూడదు, మీరు నన్ను విడిచిపోకూడదు. మీరు నాతోనే ఉంటే అది చాలు దేవా. నన్ను దానికై సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.